పెద్దపల్లి జిల్లా రాఘవపురం గ్రామ రైతులు ధర్నాకు దిగారు. పెద్దపల్లి మంతని రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. 6 కాలం శ్రమించి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పండించిన పంటను కాపాడుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తీరా పంట కొనుగోలు చేసే సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తరలించి రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభించడం లేదని వాపోయారు రైతులు. రైతులకు మద్దతుగా బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఇక వందలాది మంది రైతులు ధర్నాతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తిరుమలగిరి మండల కేంద్రంలో దళితుల బంధు విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి దళితుల పట్ల మేమంతా అఖిలపక్ష నాయకులం వారి వెంట ఉండి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేమందరం ఏకమైతే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేక ఇక్కడ పోలీసుల రక్షణతో మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మేము ఈ రోజు అంటా ఉన్నాం, నిన్నగాక మొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న యుగేందర్ను చిత్రహింసలు పెట్టి అనేక విధాల ఆయనపై అత్యాచారం చేసినటువంటి దొంగలను, అరాచకులను అరెస్టు చేయకుండా మేము ప్రజల తరపున ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులను ఈరోజు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం అన్యాయం. రానున్న కాలంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పక గత నెల నుండి రాఘవపూర్ గ్రామంలోని రైతుల సమస్యలను స్థానిక శాసనసభ్యుడు కానీ, స్థానిక కలెక్టర్ కానీ, స్థానిక సివిల్ సప్లై అధికారి డిఎం గారు కానీ ఎవరు పట్టించుకోకుండా రైతుల వడ్లను కొనుగోలు చేయడం లేదు. రైతులు రాత్రి పగలు కష్టపడుతూ ఐకేపీ సెంటర్లో నిద్రాహారాలు మాని పడుకుంటున్నారు. అయినా కూడా ఏ అధికారి స్పందించడం లేదు. ఇకనైనా ఈరోజు వచ్చి వందలాది మంది రైతులు వచ్చి రోడ్డు ఎక్కించి వాళ్ళ సమస్యలను పరిష్కరించమని చెప్పి అధికారులకు ఎంత మొరబెట్టుకున్నా ఒక్క అధికారి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి రైతులకు సమాధానం చెప్పలేకపోయినారు. పోలీసులను పంపించి దౌర్జన్యంగా ధర్నాను విరమింపజేసినారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తొందరగా స్పందించి రైతుల సమస్యలు లేకుండా వడ్లను వెంటనే కొనుగోలు చేసి ఒక 3 రోజులలో ఐకేపీ సెంటర్లో వడ్లు మొత్తం ఖాళీ కావాలి. పైన వర్షాలు వస్తుంటాయి, రైతులకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పంట కాలం దగ్గరికి వస్తుంది. ఎర్రటెండలు అవి మళ్ళీ మొలకచ్చి కూడా మాడిపోయి మళ్ళీ వర్షాలు పడితే మొలకెత్తే టైం వరకు కూడా ఇప్పటి వరకు మీ అధికార యంత్రాంగం సివిల్ సప్లై కానీ, స్థానిక శాసనసభ్యుడు నిర్లక్ష్య వైఖరి, కలెక్టర్కు ఏమి కూడా ఎక్కడ అవినీతి ఉంది, ఎక్కడ మట్టి మీద ఉన్నంత లోకము రైతుల మీద లేదు. ఎంతసేపు ఆమె కలెక్టర్ అధికార యంత్రాన్ని అప్రమత్తం చేయకుండా ఈ వడ్ల మీద ఎక్కువ రెవెన్యూ వ్యవస్థ మీద లేకుంటే చెర్ల మీద, ఈ సీజన్ అంటేనే చెర్లు యాదికి వస్తున్నాయి, రైతులు యాదికి వస్తలేరు. వీళ్ళకు ఈ రైతులకు ఇప్పుడు ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లో మిల్లర్ల నిర్లక్ష్యం ఎక్కువ ఉంది. ఈ స్థానిక శాసనసభ్యుడు ఒక్కొక్క మిల్లర్ దగ్గర 2 లక్షలు తీసుకొని వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆ మిల్లర్లను కంట్రోల్ పెట్టక రైతు